హలో అండి అందరికీ వెల్కమ్ టు లలితాస్ కిచెన్. ఈరోజు మనం రంజాన్ స్పెషల్ హలీం ఎలా చేయాలో చూద్దామండి. సో చాలా సింపుల్ అండ్ ఈజీ కూడా. సో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ముందుగా చెప్పిన క్వాంటిటీస్లో అయితే మీరు చేసుకోండి, చాలా ఈజీగా కూడా ప్రిపేర్ అవుతుందండి. సో ముందుగా అయితే 2 టేబుల్ స్పూన్స్ వరకు బాస్మతి బియ్యం, అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ ఎర్ర కందిపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అయితే పెసరపప్పు వేసుకోవాలి. సో అలాగే 6-7 వరకు బాదం కూడా వేసుకోవాలండి. సో ఇలాగ వేసుకొని అయితే కలిపేసుకోవాలి. సో నేను ఇందులో అయితే ఇంకా రవ్వ అయితే వేసుకోవడం మర్చిపోయాను. సో ఇందులో అయితే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు అయితే రవ్వ వేసుకుంటున్నాను, పెద్ద గోధుమ రవ్వ. సో ఇలా వేసుకొని ఇంకా కలిపేసుకోవాలండి. సో ఇది వీటిని అయితే నీట్గా కడుక్కొని ఒక 4 అవర్స్ వరకు అయితే నానబెట్టేసుకోవాలి. ముందుగా నేను మినపప్పు 1/2 టేబుల్ స్పూన్ అన్నాను కదా, సో నేను 1/2 టేబుల్ స్పూన్ తర్వాత వేసుకున్నానండి. సో రవ్వ వేసుకున్నప్పుడే వేసుకున్నాను. సో చూస్తున్నారు కదా, నేను దీనికోసం అయితే ఫ్యాట్ ఉన్న మటన్ పెద్ద ముక్కలు అయితే తీసుకున్నాను. ఇదైతే 250 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. ఇక ఇదైతే 4 మెంబర్స్ వరకు అయితే సరిపోతుంది. సో ముందుగా అయితే నేను కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అలాగే నెయ్యి కూడా వేసుకున్నాను. ఇందులో 2 చిన్న ఉల్లిపాయలు అయితే వేసుకున్నానండి. సో చూస్తున్నారు కదా, ఇలాగ కాస్త ఫ్రై అవ్వాలి. సో ఎక్కువ ఫ్రై అవసరం లేదు. సో చూస్తున్నారు కదా, ఇంకా ఇందులో అయితే మనం మటన్ షిఫ్ట్ చేసుకుందాము. ఇక ఇదైతే మంచిగా ఫ్రై అవ్వాలండి. సో చూస్తున్నారు కదా, ఇలాగ ఫ్రై అవుతున్నప్పుడు మనం ఇందులో అయితే 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాము. అలాగే కొద్దిగా అయితే మనం పసుపు కూడా వేసుకుందామండి. ఇక ఇందులోనే అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే కారం వేసుకుంటున్నాను. సో కారం తగినంతనే వేసుకోవాలి. అలాగే కొద్దిగా ధనియాలు కూడా వేసుకుంటున్నాను. సో ఇంకా ఇందులోనే మనకు తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. అలాగే వేసుకొని ఇంకా దీన్ని అయితే కలిపేసుకుందామండి. సో ఇలా కాస్త ఫ్రై మటన్కి అయితే మసాలా మొత్తం పట్టేటట్టు అయితే కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, ఇక ఇందులోనే నేను బ్లాక్ పెప్పర్ పౌడర్ అలాగే వైట్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకున్నాను. అలాగే కొద్దిగా గరం మసాలా, అలాగే 2-3 పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర అండ్ కొద్దిసేపటికైతే ఇంకా మనం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. సో నేను దీన్ని అయితే ఫస్ట్ ఫ్రై అవనిస్తున్నాను. సో చూస్తున్నారు కదా, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. ఇంకా ఇందులోనే నేనైతే నెయ్యి అయితే షిఫ్ట్ వైజ్గా వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకోవడం వల్ల మనకి ఇంకా టేస్ట్ ఎక్కువ వస్తుంది. సో ఇంకా ఆయిల్ అయితే బయటకు వస్తుంది కదా, నేను ఇంకా ఇందులో అయితే వాటర్ వేసుకున్నాను. తగినంత వాటర్ అయితే వేసుకొని ఇంకా విజిల్ వేసుకోవాలి. ఫస్ట్ విజిల్ హై ఫ్లేమ్లో, అలాగే మనం లో ఫ్లేమ్ చేసి ఒక 1/2 అవర్ వరకు అలాగే పెట్టేసేయాలండి. సో ఇంకా మనం దీనికోసం అయితే పక్కన పెట్టేద్దాం. ఇంకా మనం ముందుగా నానబెట్టేసుకున్న పప్పులు ఉన్నాయి కదా, వాటి కోసం అయితే ఒక కుక్కర్లో అయితే ఇదంతా షిఫ్ట్ చేసుకొని ఉన్న వాటరే వేసుకుంటున్నాను. సో కావాలంటే కొద్దిగా వాటర్ కూడా వేసుకొని ఇంకా దీన్ని కూడా మూత పెట్టేద్దాము. సో ఇది కూడా ఒక 5 విజిల్స్ వచ్చే వరకు 3 విజిల్స్ వచ్చే వరకు అయితే పెట్టేసేయాలి. సో చూస్తున్నారు కదా, ఇదైతే ఉడికిపోయింది 3 విజిల్స్ తర్వాత. అండ్ ఇది కాస్త చల్లారిన తర్వాత మనం అనేది మిక్సీ జార్లో షిఫ్ట్ చేసుకోవాలి. లేదు అంటే పప్పు గుత్తితో అక్కడే మనం ఫైన్ పేస్ట్ కూడా చేసుకోవచ్చు. బట్ నేనైతే మిక్సీ చేసుకుంటున్నాను. సో కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా రావడానికని. సో చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ ఇలా కాస్త లిక్విడ్గా ఉండాలి. ఇలాగైతే ఇంకా మటన్ అయితే అయిపోయిందండి. సో చూస్తున్నారు కదా, ఆయిల్ అయితే బయటకు వచ్చింది. అది ఆయిల్ కాదు, మనం షిఫ్ట్ వైజ్గా వేసుకున్న నెయ్యి ఉంది కదా, అదైతే పైకి వస్తుంది. ఇది లో ఫ్లేమ్లో చేసుకుంటూనే వస్తుందండి. ఇలాగా అయితే వీటిని అయితే మనం కొద్దిగా అయితే పక్కన తీసేసుకుందాము ఫైనల్గా హలీం మీద వేసుకోవడానికని. సో ఇక ఇందులో ఉన్న మటన్ పీసెస్ ఉన్నాయి కదా, వాటిని అయితే పక్కనైతే తీసేసుకుందాము. మటన్ అయితే బాగా ఉడికిపోయింది కదా, చూస్తున్నారు కదా, ఇలాగైతే మటన్ మొత్తం పక్కకు తీసేసి వీటిని అయితే చిన్న చిన్నగా స్మాష్ చేసుకొని ఇంకా మళ్ళీ అదే కుక్కర్లో వేసుకొని ఇంకా దీన్ని అయితే మనం పప్పు గుత్తితో మొత్తం రుబ్బుకుంటున్నానండి. సో చూస్తున్నారు కదా, ఇలాగ రుబ్బుకోవడం వల్ల మనం తర్వాత రుబ్బుకోవడం అనేది టైం కాస్త కన్సర్వ్ అవుతుంది. సో చూస్తున్నారు కదా, ఇలాగైతే మొత్తం కలిపేసుకోవాలండి. ఇలాగ కలుపుకొని దీన్ని అయితే మనం పక్కన పెట్టేసుకుందామండి. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. సో ముందుగా ఫైన్ పేస్ట్ చేసుకున్న మిల్లెట్స్ ఉన్నాయి కదా, అది కూడా వేసుకోవాలండి. సో ఇలాగ చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ ఇలాగ కాస్త ఉండాలి. అండ్ కాస్త దొడ్డుగా ఉంది అంటే మనం కాస్త వాటర్ కూడా వేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఇలా కాస్త ఉడికింది అన్నప్పుడు ఇంకా మనం ముందుగా కలుపుకున్న మటన్ది ఉంది కదా స్మాష్, అదంతా వేసేసుకోవాలండి. ఇందులో మొత్తం షిఫ్ట్ చేసుకోవాలి. షిఫ్ట్ చేసుకొని ఇలాగైతే కలిపేసుకోవాలి. సో ముందుగా మనం పప్పు గుత్తి ఉంది కదా, ఇక దాంతో ఇలా కలుపుకోవడమేనండి. సో హలీం అంటే ఇది కాస్త పేషెన్స్ అండ్ పప్పు గుత్తి అంతేనండి, ఇంకా కలుపుకోవడమే. సో ఎంతసేపు అయినా సరే ఒక 1/2 అవర్ వరకు కష్టపడితే చాలండి. ఇది మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. అలాగే మనం కలుపుతూ ఉండాలి. ఇంకా షిఫ్ట్ వైజ్గా అయితే ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, ఒక 2 పచ్చిమిరపకాయలు, అలాగే నెయ్యి కూడా వేసుకొని ఇలాగనే పప్పు గుత్తితో కలుపుతూ ఉండాలండి. సో ఇంకా నేనైతే గరం మసాలా స్పైసెస్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసుకుంటున్నాను ఇందులో.
సో చూస్తున్నారు కదా, ఇలాగ వేసుకొని ఇంకా వీటిని అయితే కలిపేసుకోవాలి. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, కాస్త నెయ్యి, ఇది ఇలాగ 2 షిఫ్ట్స్ వైస్ వేసుకొని ఇంకా వీటిని అయితే ఇలాగ కలుపుతూ ఉండాలండి. సో చూస్తున్నారు కదా, నేను ఇది ఒక 45 మినిట్స్ వరకు అయితే ఇలాగ కలిపేశాను. సో చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ ఇలాగ మొత్తం వదిలేస్తూ ఉండాలి. సో ఇలాగ వదిలేస్తుంది అంటే హలీం దగ్గరకు వచ్చినట్టే. సో ఇలాగ అయితే కలిపేస్తూ ఉండాలి అండి. కాస్త పేషెన్స్ అంటే హలీం ఇంట్లోనే తయారవుతుంది. సో చాలా హెల్తీ కూడా ఇది. సో అన్ని మిల్లెట్స్ ఉండడం వల్ల మనకి చాలా టేస్ట్ కూడా వస్తుందండి. నేను చెప్పిన క్వాంటిటీలో చేస్తే 4 మెంబర్స్కి అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇన్ కేస్ మనకి ఇంకా కావాలి అంటే నేను చెప్పిన క్వాంటిటీకి డబుల్ చేసుకోండి. ఇక హలీం అయితే దగ్గర పడింది కదండి. సో నేను ఇదంతా మొత్తం క్లియర్ చేసేసుకుంటున్నాను పప్పు గుత్తి మీద నుంచి. సో ఇలాగ మొత్తం అయితే తీసేసుకొని ఇంకా వీటిని అయితే కాస్త కలుపుకోవాలి. ఇన్ కేస్ మనకి ఉప్పు సరిపోయింది లేదు అంటే కూడా మనం ఫైనల్గా మొత్తం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే కాస్త నెయ్యి కూడా వేసుకోవాలి. సో నెయ్యి వేసుకోవడం వల్ల మనకు టేస్ట్ బాగా వస్తుంది. సో ఇలాగ మొత్తం కలిపేసుకొని ఇంకా చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ ఇలాగనే ఉండాలి. సో ఇంతేనండి, చాలా ఈజీగా అయితే ప్రిపేర్ అవుతుంది. సో మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేయండి. ఇంట్లోనే చాలా టేస్ట్ కూడా ఉంటుంది. ఇంకా మనకు రంజాన్ అనగానే హలీం అనేది చాలా ఆనవాయితీగా వస్తున్న ఆచారం కూడా అది ముస్లిం సోదరులకు. సో చాలా ఈజీగా అండ్ చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ అవుతుందండి. సో నేను ఇందులో పైన నుంచి ముందుగా తీసేసినాం కదా మనము మటన్ స్టాక్లో నుంచి నెయ్యి, అదే వేసుకున్నాను. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కాస్త నిమ్మకాయ వేసుకొని ఇంకా కలుపుకొని తినేయడమేనండి. చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ అవుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ మీకు ఎలా కుదిరింది అనేది కమెంట్ చేయండి. అండ్ నా ఛానల్ చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీకు ఎలా కుదిరింది అనేది కమెంట్ చేయండి. అండ్ హ్యాపీ రంజాన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.